ఊరగాయ అంటే అందరూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా తెలుగు వారికి పచ్చళ్ళు అంటే ప్రాణమే కదా. ఎన్ని కొత్త వెరైటీలు ఉన్నా ఊరగాయతో ఒక్క ముద్ద తింటే చాలు, నోటికి హాయిగా ఉంటుంది కదా. పచ్చళ్ళు తింటే హెల్త్ కి మంచిది కాదు అంటుంటారు, కానీ పచ్చళ్ళు కూడా హెల్త్ కి మంచిదేనండి. నేనేమంటానంటే మితిమీరిన ఆహారం ఏదైనా మంచిది కాదు అంటాను. మీరేమంటారు? సో ఎటువంటి ఊరగాయ పచ్చడి అయినా ఓన్లీ రైస్ లో తినే పచ్చళ్ళే ఉన్నప్పటికీ బ్రేక్ఫాస్ట్ కి మెయిన్ గా రైస్ లోకి కూడా తినే ఊరగాయ ఏదైనా ఉంది అని అంటే అది అల్లం పచ్చడే కదా. అల్లం అనేది ట్రెడిషనల్ మెడిసిన్ అండి. నాన్ వెజెస్ లో అల్లం పడితేనే టేస్ట్ కదా. అలాగే అల్లంతో టీ చేసుకుని తాగితే ఆహా ఏ వేరు కదా. ఘాటుగా ఉండి వెజ్ నాన్ వెజ్ తేడా లేకుండా అన్ని కూరల్లో వాడేది అల్లం కదా. అల్లం పచ్చడి గురించి ఇంకా చెప్పనవసరం లేదు. ఇడ్లీల్లో దోశల్లో నంచుకొని తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో కదా. సో అల్లం అద్భుతం, అల్లం పచ్చడి మహా అద్భుతం. బ్రేక్ఫాస్ట్ లోనే కాదండి, రైస్ లో కూడా తినే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పక్కా కొలతలతో చెప్తానండి. ఫస్ట్ టైం చేసేవారైనా సరే కాన్ఫిడెంట్ గా నన్ను నమ్మి ఈ వీడియో మొత్తం క్లియర్ గా చూసి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా కుదురుతుంది. అయితే అల్లం పచ్చడి అనేది ఎండి మిరపకాయలతో చేస్తారు, కారం పచ్చళ్ళ కారం ఉంటుంది కదా దానితో కూడా చేస్తారండి. అలాగే ఒట్టి మామిడి అల్లంతో చేస్తారు, లేదా నార్మల్ అల్లంతోనే చేస్తారు, లేదా రెండింటిని కలిపి చేస్తారండి. మామిడి అల్లం వేయటం వలన పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుందండి. మామిడి అల్లం అనేది మార్కెట్ లో తప్పకుండా దొరుకుతుందండి. మీకు దొరకలేదు అయినా సరే పచ్చడి పెట్టుకోవాలనుకుంటే నార్మల్ ఇంట్లో ఉండే అల్లం ఉంటుంది కదా, నార్మల్ అల్లంతోనే పచ్చడి మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను చేయబోతుంది మామిడి అల్లం నార్మల్ అల్లం కలిపి చేస్తున్నానండి. 1/2 kg అల్లం తీసుకున్నానండి, సగం మామిడి అల్లం తీసుకున్నాను, సగం వచ్చేసి నార్మల్ అల్లం తీసుకున్నాను. మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే నార్మల్ అల్లం ఎక్కువ ఉండి మామిడి అల్లం కొంచెమే ఉన్నా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. ఓవరాల్ గా రెండు కలిపి 1/2 kg ఉండేటట్లు చూసుకోండి, లేదా 1/2 kg అయినా తీసుకోండి. ఇంట్లో మాత్రమే అయితే 1/2 kg చాలా ఎక్కువ వస్తుందండి, చాలా ఎక్కువ నాళ్ళే ఉంటుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్ అల్లాన్ని మామిడి అల్లాన్ని రెండిటిని పైన ఉండే స్కిన్ ని రిమూవ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్ గా ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకోండి. ఈ అల్లం పచ్చడికి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం, ఎండుమిర్చి, చింతపండు, బెల్లం అండి. ఈ 4 మెయిన్ గా కావాల్సినవి. అల్లం కానీ ఎండుమిర్చి కానీ చింతపండు కానీ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలంటే, అంటే అల్లం 1/2 kg తీసుకున్నట్లయితే చింతపండు ఎండుమిర్చి కూడా 1/2 kg తీసుకోవాలండి. అలాగే బెల్లం వచ్చేసి డబల్ తీసుకోవాలి. 1/2 kg అల్లానికి 1/2 kg వరకు బెల్లం తీసుకోవాలండి, అంటే డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అయితే టేస్ట్ ని ఇంకాస్త ఎన్హాన్స్ చేయడం కోసం పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కొంచెం ఆయిల్ ని యూస్ చేస్తామండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 1.5 స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసి ఇవి దోరగా వేయించుకోవాలండి. ఇవి ఒక్కొక్కటిగా ఎందుకు వేయిస్తున్నానంటే వేగటానికి ఒక్కొక్క టైం తీసుకుంటుందండి. పచ్చిశనగపప్పు అనేది కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ అది యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాలను కూడా యాడ్ చేసుకొని వేయించుకొని, అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసి వేయించుకొని, ఆ తర్వాత స్పైస్ కి తగ్గట్లుగా ఎండుమిర్చిని తీసుకోండి. ఇక్కడ నేను యూస్ చేస్తున్న మిర్చి వచ్చేసి గుంటూరు మిర్చి అండి, అంటే మేము గుంటూరులో ఉంటాం కదా, గుంటూరు మిర్చి యూస్ చేస్తానండి. గుంటూరు ఘాట్ ఎలా ఉంటుందో తెలుసు కదా, టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. సో అవి చక్కగా వేగిన తర్వాత, ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని జస్ట్ 2 minutes పాటు వేయించుకోండి. అలాగే టేస్ట్ కోసం, హెల్త్ కోసం కరివేపాకు రెమ్మల్ని శుభ్రంగా వాష్ చేసుకొని డ్రై అయిన కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి, లేదంటే ఎండుమిర్చి అనేది త్వరగా మాడిపోతాయి కదా. సో ఇవి మాడిపోకుండా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్పుని యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. అదే స్టవ్ మీద మరో ఒక కడాయిని తీసుకొని దానిలో 2 గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసి వాటర్ మరుగుతుండగా 1/2 kg వరకు చింతపండుని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న చింతపండుని తీసుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి. చింతపండు అనేది సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైనా పర్లేదండి, ఎందుకంటే పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు పేస్ట్ లా ఉండాలి కదా. సో నార్మల్ వాటర్ అయితే యూస్ చేయకూడదు, హాట్ వాటర్ నే యూస్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ వాటర్ అనేది మరుగుతుంటుంది కాబట్టి ఇక్కడ వాటర్ ఎక్కువైనా పర్లేదు. ఇక్కడ తగ్గినట్లయితే హాట్ వాటర్ తప్పకుండా యూస్ చేయాల్సి వస్తుందండి. సో ఇలా కుక్ అయిన చింతపండుని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయి ఉంటాయండి ఎండుమిర్చి. అలాగే ఇప్పుడు కుక్ చేసుకున్న చింతపండు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన ఎండుమిర్చి మిశ్రమం ఉంది కదా, ముందుగా ఎండుమిర్చి తీసుకొని
ఉంచుకోండి. దీనిలోనే కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి. మీకు అల్లం పచ్చడి అనేది కొంచెం బరకగా తగలాలి అని అనుకుంటే ఈ ఎండుమిర్చిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. లేదా సాఫ్ట్ గా ఉండాలి అని అనుకుంటే పూర్తిగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ ఈ స్టేజ్ లోనే సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ స్టేజ్ లోనే ఇంకోసారి గ్రైండ్ చేసుకోవచ్చు అండి. చూపిస్తాను. అలాగే అల్లం ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా స్మూత్ గా గ్రైండ్ చేసుకొని ఈ ప్లేట్ లోనే యాడ్ చేసుకోవాలండి. ఇది మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో మనం తీసుకున్న 1/2 kg బెల్లాన్ని గడ్డలు లేకుండా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోండి. మొత్తం కలవాలి కదా. సో బెల్లం మొత్తం గ్రైండ్ చేసుకొని దీనిలోనే ఎండుమిర్చి పౌడర్ లోనే యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన చింతపండుని కూడా అదే మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని చక్కగా పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిని కూడా ఎండుమిర్చి, అల్లం అలాగే బెల్లం మిశ్రమం మొత్తంలో ఈ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇది మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను. ఇది కొంచెం గట్టిగా ఉంది అనిపించి హాట్ వాటర్ ని యూజ్ చేస్తున్నానండి. టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ అన్ని హాట్ వాటర్ ని రెడీ చేసుకొని ఈ వాటర్ ని యాడ్ చేసి మొత్తం కలిసేలా ఈ విధంగా నీట్ గా కలుపుకున్న తర్వాత దీనిలో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోండి. దీనిలోనే పూర్తిగా ఆప్షన్ అండి. సన్నావాల్ని అలాగే మెంతుల్ని వేయించి పౌడర్ చేసుకుంటాం కదా పచ్చళ్ళ కోసం, దానిని 1 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర లేనట్లయితే మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉంది, అవైలబుల్ గా ఉంది, మేము వేసుకుంటాము అని అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేయండి. సో ఇది మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టేజ్ లో మరోసారి ఇంకాస్త స్మూత్ గా కావాలి అని అనుకుంటే మరోసారి మొత్తం మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఈ స్టేజ్ లో ఇంకోసారి గ్రైండ్ చేయడం వలన ఉప్పు కానీ మిగతా ఏవైనా కలవాల్సినవి ఉంటే పూర్తిగా కలిసిపోయి పచ్చడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నాము అంటే పచ్చడి అనేది 1 year పైనే నిల్వ ఉంటుందండి. మరో విషయం చెప్పాలండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత తాలింపు అంటే పోపు కూడా యూజ్ చేస్తారండి. మీకు కావాలనుకుంటే పోపు కూడా పెట్టేసుకోండి. నాకు ఇలా తింటున్నా హాయిగా అనిపించి ఇంకా పోపు అవసరం లేదు అనిపించిందండి. ఈ విధంగా చేసుకున్న అల్లం పచ్చడి అనేది రైస్ లో కూడా తినొచ్చండి. దోశల్లో, ఇడ్లీలో తింటుంటే హాయిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకాస్త ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అనుకుంటే అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.